చాలా దూరం నుంచి వచ్చారు చాలా మంది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ నోటీస్ లో ఈరోజు మన డాలస్ చాప్టర్ కి బిజినెస్ ఫోరం ఆఫ్టర్ సెకండ్ సెషన్ ఇది. థ్యాంక్స్ టు తేజ్ అండ్ ఆఫ్టర్ లీడర్షిప్ టీమ్, ఆల్ ద బిజినెస్ ఫోరం టీమ్. ఇవాళ రేపు వెన్యూస్ దొరకడం కూడా చాలా టఫ్ అయిపోయింది డాలస్. బిజినెస్ ఫోరం అంటే మనం ఏదో టీ సెంటర్ లో పెట్టే కాన్సెప్ట్ నుంచి ఒక ప్రొఫెషనల్ గా ఒక క్లాస్ లో ఎగ్జిక్యూట్ చేయాలని తేజ్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ టు గెట్ ఎ వెన్యూ. ఫైనలీ గాట్ ఇట్, థ్యాంక్స్ టు ఆల్ హిస్ టీమ్. ఈరోజు మిమ్మల్ని ఈరోజు ఇలా కలవడంతో పాటు మిర్యాల చంద్రరాఘవరావు గారు హైదరాబాద్ లో ఆయన పేరు చెప్పగానే రాఘవరావు గారు మాకు తెలుసండి, మాకు బంధువు అండి అని చెప్పి ఎంతో మంది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ ఉన్న క్రౌడ్ లో కూడా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఆయన చందానగర్ సెల్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఏరియాల్లో ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. సో ఆయన చదువుకున్న తర్వాత ఆయన హైదరాబాద్ యూనివర్సిటీలో జాబ్ చేస్తూ సైంటిఫిక్ ఆఫీసర్ గా, తర్వాత ఒక ఎంటర్ప్రెన్యూర్ గా గ్రో అవ్వాలి, ఒక జాబే కాదని చెప్పి ఆయన ఆ జాబ్ ని పక్కన పెట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఆయన అడుగు పెట్టడం. హైదరాబాద్ లో ఆయన ఎన్నో కన్స్ట్రక్షన్ కంపెనీస్ ని పెట్టి బిల్డర్ గా, అలాగే ఆయన కట్టడంతో పాటు 10 మందికి మార్గదర్శకంగా, అంటే ఏదో ఒకటి చేసుకోండి మీరు కూడా గ్రో అవ్వండి అని చెప్పి తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ పాత్రలో ఆయన గైడ్ చేస్తూ ఎంతో మంది ఇవాళ ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పేర్లు కూడా ఆయన శిష్యరికమే. ఆయన దాసరి నారాయణరావు గారికి చాలా చిరకాల మిత్రుడు, ఎంతో చాలా క్లోజ్ ఫ్రెండ్. దాసరి గారి దగ్గరికి చాలా క్లోజ్గా వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యే వెరీ ఫ్యూలో ఆయన ఒకరు. అటు చిరంజీవి గారు అయినా ఫ్యామిలీతో అయినా కానీ, అల్లు అరవింద్ గారితో అయినా కానీ ఆయనకి అనుబంధం ఎన్నో సంవత్సరాల నుంచి. ఆయన మన మచిలీపట్నం వాసి అవడం మాకు చాలా ఆనందం. ఎందుకంటే అక్కడ పర్వాలే, ఇక అన్నయ్య మా అందరి నుంచి ఉన్నాడు కాబట్టి నువ్వు మా బందరుడు అవుతావు. సో ఏంటంటే ఈరోజు ఆయన్ని ఇక్కడ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాలస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అగ్రెసివ్ గా గ్రో అవుతుంది. ప్లస్ మన ఇండియాకి అలాగే యుఎస్ కి అవినాభావ సంబంధాలు, అక్కడున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ ఆయన చూసినటువంటి ఈ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు. ఆయన ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇండియాలో అప్స్ డౌన్స్, మన హైదరాబాద్ లో ఎలా జరిగింది, స్టేట్ డివైడ్ అయినప్పుడు ఎలా జరిగింది, మరలా హైదరాబాద్ ఎలా పుంజుకుంది, ప్లస్ ఇక్కడ అలాగే మన డాలస్ మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఇక్కడ కోవిడ్ ఉన్నా లేకపోయినా ఈ రోజు ఎలా ఉంది డాలస్ మార్కెట్, అన్ని కూడా ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలన జరిగింది. సో ఆయన అనుభవాలు మనతో షేర్ చేసుకుంటూ మీతో కొంత టైం స్పెండ్ చేయాలని చెప్పి ఆయన మన మేరీల్యాండ్ స్టేట్ లో వాళ్ళ డాటర్ ఉంటారు, వాళ్ళ అల్లుడి గారు గోపి కృష్ణ పచ్చు గారు, అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ మై క్లాస్మేట్. మేము ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్నాం విజ్ఞాన్ గుంటూరులో. సో ఈ సెడ్ మామయ్య గారు నేను తీసుకొస్తాను మీ డాలస్ బిజినెస్ ఫోరం కి అని చెప్పి తీసుకురావడం జరిగింది. అండ్ ఈజ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ మన ఇండియాలో అట్లీస్ట్ జరిగినప్పుడు ఆయన 50 మంది ఎంటర్ప్రెన్యూర్స్ ని రిజిస్ట్రేషన్ చేయించి తీసుకొచ్చి ముందు డబ్బులు నేను కట్టేస్తానని చెప్పి కట్టేసి ఆయనే తీసుకొచ్చారు. అంటే హైటెక్స్ లో జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అమెరికా వాళ్ళు వచ్చి ఏంటి ఇక్కడ చేస్తున్నారా, మనం ఎందుకు వెళ్ళాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా కొంత మైండ్ లో వాళ్ళకి. అవన్నిటినీ కూడా పక్కన పెట్టించి అందరినీ తీసుకొచ్చి అంత గ్రాండ్ సక్సెస్ అవడానికి ఇలాంటి ఎంతో మంది లీడర్స్, అక్కడ కమ్యూనిటీ లీడర్స్ ఆప్తాకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. అలాంటి వాళ్ళని మన ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అనేది మన కనీస ధర్మం. సో వితౌట్ ఫర్దర్ డ్యూ, వెల్కమ్ రాఘవరావు గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.